అనేకమైనటువంటి భూములు ఎవరివో తెలియనటువంటి పరిస్థితి. ఉదాహరణకు చుక్కల భూములు. ఏమిటి చుక్కల భూములు? బ్రిటిషర్స్ 100 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో సర్వే నిర్వహించినప్పుడు ఆనాడు భూమి కలిగినటువంటి రైతు తెలియకో అమాయకత్వం వలనో ఆబ్సెంట్ అవ్వడం వలనో వారు సర్వే చేసినప్పుడు చుక్కలు పెట్టేశారు. ఆ భూమి ఎవరిదో తెలియక. అదంతే. అప్పటి నుంచి మళ్ళీ సర్వే జరగలేదు. చుక్కల భూములని ఆ భూములేమో ఎవరికి హక్కులు ఇవ్వబడలేదు. ఆ ఆస్తి మీద ప్రభుత్వం బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇవ్వబడలేదు. అలాగే ఉండిపోయినాయి. అలాగే లంక భూములు. లంకల్లో ఇచ్చినటువంటి భూములకి పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. అనాధీనం అనేటువంటి భూములు ఆ ఖాతాలో అనాధీనం అని రాశారు. అంతే. ఆ రైతే గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి దాన్ని పండించుకుంటున్నాడు, వాళ్ళకి పట్టాలు ఇవ్వరు. ఇలాంటివేవి పేదవాళ్ళకు సంబంధించినటువంటి నిర్ణయాలు మళ్ళీ మధ్యన జరగల. ఆ ముందు జరిగినటువంటి పేదవాళ్ళకు జరిగినటువంటి రెవెన్యూ సంస్కరణలో పేదల వైపు ఇచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే దాని తర్వాత ఎవరు ఏమి చేపట్టలే. 19లో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంటే మేమందరం క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రభుత్వం, మళ్ళీ పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణల్ని చేపట్టింది. ఆ చుక్కల భూముల్ని 2019 వరకు నుంచి 12 సంవత్సరాలు అంతకు ముందు ఆ భూమి పైన ఉన్నటువంటి రైతులకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఇది ఒక గొప్ప నిర్ణయం. 100 సంవత్సరాలు పరిష్కరించబడినటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల జరిగింది. అది ఎవరికి నష్టం? దీనివల్ల ఆ బ్యాంకుల్లో ఆ ఆస్తిని బ్యాంకుల్లో కుదువు పెట్టడానికి అవకాశం వచ్చింది. పెట్టుబడి వచ్చింది. ఆ పెట్టుబడి మార్కెట్లో మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి అవకాశం వచ్చింది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, కొంతమందికి ఉపాధి లభించింది. ఈనాడు ప్రభుత్వం అందిస్తున్న సహాయం వాళ్ళకి అందుతూ ఉంది. ఏమిటట ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అభ్యంతరం?